రోహిత్ శర్మ ఇంకా హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ అయితే వెరీ 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 గుడ్ న్యూస్ అని చెప్పుకో. మీకోసం అయితే ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఇంకా హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ కోసం. ఈ వీడియో ఫుల్గా చూసేయండి. అదైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. రోహిత్ శర్మ అయితే ఎగైనెస్ట్ ఆఫ్ఘనిస్తాన్తో ఓడిఐ సిరీస్లో ఆడుతారా ఆడరా అనేది చాలా పెద్ద మందికి అయితే డౌట్ ఉంది. కొంతమంది అయితే ఏకంగా ఆడరని అయితే అనేసారు, కానీ అయితే రోహిత్ శర్మ ఆడుతాడు. సో ఈ వీడియోలో ఏంటి చెప్తున్నానంటే, రోహిత్ శర్మ ఇంకా హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరూ ఈ ఓడిఐ సిరీస్ ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే ఓడిఐ సిరీస్ ఆడతారు లేదని క్లియర్ కట్గా అయితే మీకు చెప్పేస్తాను. పక్క విరాట్ కోహ్లీ రూల్డ్ అవుట్ అయ్యాడని చాలామంది బాధలో ఉన్నారు, ఇంకా రోహిత్ శర్మ డౌట్ఫుల్ అని. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే ఓడిఐ సిరీస్కి అయితే తప్పనిసరిగా ఆడుతాడా ఆడ్డా అనేది డౌట్ అనమాట. అయితే మన రోహిత్ శర్మ అయితే తప్పనిసరిగా ఆడుతాడు, ఇది ఫిక్స్, నోట్ చేసుకోండి. ఎందుకంటే రోహిత్ శర్మ ఫిట్నెస్ టెస్ట్ ఆల్రెడీ పాస్ అయిపోయాడు. ముందు వీడియోలో చెప్పాను ఆల్రెడీ లేటెస్ట్గా వస్తుందని. రోహిత్ శర్మ ఆడుతాడని వీడియో చేశాను. అయితే దీనికైతే ఫుల్ స్టాప్ పడిపోయింది. అందులో చిన్న డౌట్ ఉంది, 99 అయినా 1%. ఇప్పుడు ఆ 1% కూడా లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ క్లియర్గా ఆడుతాడని అయితే బీసీసీఐ అయితే చెప్పేసింది అనమాట. ఫిట్నెస్ టెస్ట్ కూడా పాస్ అయిపోయాడు అనమాట మన రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూసా, లైక్ చేసేయండి. ఇందులో ఒకరికైతే గ్రీన్ సిగ్నల్, అదే మన రోహిత్ శర్మకి అనమాట. సో లైక్, సబ్స్క్రైబ్. కుంఫు పాండ్యా విషయానికి వస్తే, కుంఫు పాండ్యా అయితే ఫిట్నెస్ టెస్ట్ అయితే చేయడానికి జరిగింది. అందులో సెలెక్ట్ అయ్యాడా లేదా అనే చిన్న డౌట్ ఉంది అందరికి కూడా. ఇది ఎవరికి తెలియని విషయమే, ఎందుకంటే దీని గురించి అందరికీ మ్యాక్సిమం తెలియదు. ఎందుకంటే అందరూ విరాట్ కోహ్లీ ఇంకా నెక్స్ట్ రోహిత్ శర్మ మీద ఉన్నారు. కానీ కుంఫు పాండ్యా, అదే మన హార్దిక్ పాండ్యా కూడా ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయిపోయాడు రోహిత్ శర్మతో కలిసి ఈ ఆఫ్ఘనిస్తాన్ ఓడిఐ సిరీస్లో ఆడుతాడు, సంచలనం చేస్తాడని అయితే అనుకుంటున్నా. అంతేకాకుండా ఎవరైతే హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసేయండి. ఎలాంటి గుడ్ న్యూసెస్ మరెన్నో వస్తుంటాయి మన ఛానల్కి. మన హార్దిక్ పాండ్యా అయితే ఎంఐ తరపు నుంచి అంత బాగా పెర్ఫామ్ చేయలేదు. సో మన ఇండియా తరపు నుంచి ఎలా పెర్ఫామ్ చేస్తాడో కింద తప్పనిసరిగా కామెంట్ చేయండి అనమాట. పక్కా ఇలాంటి క్రికెట్ మీద ఎన్ని సందేశాలు ఉన్నాయా, అంటే ఎన్ని డౌట్ఫుల్స్ ఉన్నాయా, ఇంకా రోహిత్ శర్మ డౌటేనా, హార్దిక్ పాండ్యా వస్తాడో రాదని, దానికి ఫుల్ స్టాప్ పెట్టని ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ చేసి నేను చేస్తాను వీడియో.